Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. సాయి తత్వము సేవ. మాధవరావు దేశపాండే పాము కరిచి బాబాను శరణు వేడినప్పుడు, ఓరి పిరికి పురోహితుడా, ఎక్కవద్దు, నీవెక్కినచో ఏమగునో చూడు, పో వెళ్ళి పొమ్ము, దిగువకు పొమ్ము అని వారి వాక్కుతో రక్షింపబడ్డాడు. అవి పామును గురించి విషము ఎక్కకుండా అన్న మాటలు. ఇట్లే బాలాసాహెబ్ మిరీకర్, బూటీ, అమీర్ శక్కర్, హేమాండ్ పంత్, మహల్సాపతి మొదలగు వారిని ముందు హెచ్చరికతో విషసర్పముల బారి నుండి తప్పించారు. దాదాసాహెబ్ ఖాబర్టే కుమారుని ప్లేగుబొబ్బలు తన శరీరముపైకి తెప్పించుకొని ఆ కుర్రవాణిని రక్షించారు. చూచిత్రా, నా భక్తుల కొరకు ఎట్లు బాధపడేదనో వారి కష్టములన్నీ నావిగా భావించెదను అని చెప్పారు. అన్నింటికీ వారి వాక్యే మూలము. నాస్తికుడైన డిఎం ముల్లీకి 1916లో తీవ్రంగా జబ్బు చేసినప్పుడు సాయి వాని స్వప్నంలో కనిపించి రోగము తగ్గగానే తనను దర్శించినచో నయమగునని చెప్పారు. వెంటనే జ్వరం తగ్గింది. అతడు షిరిడీ దర్శించాడు. ఇందులకు సాయి వాక్యే మూలము కదా. బాబా ప్రసాదించిన ఊదీ సేవించుటచే చెడు స్వప్నములచే నిద్రపట్టని పెద్ద మనిషికి స్వస్థత కలిగింది. నాసిక్ జిల్లా మాలేగాంలోని ఒక డాక్టర్ మేనల్లుడికి వచ్చిన రాచకురుపు ఆపరేషన్ చేసినా తగ్గలేదు. అది నయము కానట్టిది. కానీ వారు బాబాను నమ్మి షిరిడీ వచ్చి బాబాను దర్శించగానే, బాబా ఊది పుయ్యగానే నెమ్మదించి కొన్ని రోజులలో ఆ రాచకురుపు తగ్గింది. అట్లనే డాక్టర్ పిళ్ళే నారికురుపు బాబా ఇచ్చిన ఊది పుయ్యుట, కాకి తినుట వలన తగ్గింది. శ్యామ మరదలు బాపాజీ భార్యకు వచ్చిన ప్లేగుబొబ్బలు బాబా ఇచ్చిన ఊది ఈ ప్లేగుబొబ్బలపై పూసి కొంత నీళ్లల్లో కలిపి త్రాగించుట ద్వారా వెంటనే తగ్గింది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ప్రముఖ వైద్య నిపుణులకు కూడా అర్థము కాని మరియు వైద్యులు నయము కాదని చెప్పిన రోగాల సహితము షిరిడి ధుని ఊది విశ్వాసముతో సేవించు భక్తులను రక్షించుట జరుగుతోంది. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పినను విశ్వాసముతో ఊది సేవించిన వారిని మరలా వైద్యులు పరీక్షించినప్పుడు శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పుచున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సాయి భక్తునికి అంటే మనందరికీ ఏదో ఒకటి ఇలాంటి అనుభవము ఉంది. ఈనాడు సాయి సంస్థలు బీదల రోగుల సేవకు ప్రాధాన్యం ఇచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాయి అప్పుడే కాదు, ఇప్పుడు తన అంకిత భక్తులకు వెన్నంటూ ఉన్నారు. ఇంక ముందు కూడా ఉంటారు, సందేహం లేదు. ఈ కలియుగంలో సద్గతికి దాన ధ్యానములు నిర్దేశించబడ్డాయి. దానములలో అన్నదానం శ్రేష్టమైంది. బాబా నా భక్తుని గృహంలో లేమి అను శబ్దం లేదని చెప్పారు. 1910 వరకు బాబా స్వయంగా అన్ని పదార్థములు సేకరించి మసీదు ముందు వంట పాత్రలతో తామే స్వయంగా వండేవారు. పదార్థాలు ఉడుకుతున్నప్పుడు ఆ పాత్రల్లో తన చెయ్యి పెట్టి పదార్థాలు ఉడికింది లేనిది పరీక్షించేవారు. ఆ వండిన పదార్థాలు మసీదులోకి తెప్పించి మౌల్వీల చేత ఆరగింపు చేయించి అన్ని మతముల వారికి సహపంక్తి భోజనం పెట్టేవారు. అన్నదానం అంటే బాబాకు చాలా ఇష్టం. షిరిడీలో శ్రీరామనవమి రోజు అన్నదానం ఎక్కువగా జరిగేది. తన వద్దకు వచ్చి భక్తులు భోజనం చేసింది లేనిది తెలుసుకునేవారు. ఎచ్చటి నుండో వచ్చి భక్తులను అచ్చటనే నివాసం ఏర్పరచుకొనిన వారి ఇళ్లకు భోజనాన్ని బాబా పంపేవారు. వారి భిక్షాటనలో తెచ్చిన పదార్థములలో కూడా బీదలకు, అంగవికలులకు బాబా పెట్టేవారు. 1910 తర్వాత భక్తులు షడ్రసోపేతమైన పదార్థాలు తెచ్చిన బాబా వానికి ఆశించక తన కొరకు 5 ఇళ్ల వద్ద భిక్ష చేసి జీవించారు. భక్తులు తెచ్చిన పదార్థాలని మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు పెట్టేవారు. భోజనం చేయనప్పుడు బాబాకు కుడి ప్రక్కన తాత్యా పాటీలు, రామచంద్ర పాటీలు, బయ్యాజీ పాటీలు, ఎడమ ప్రక్క బడే బాబా, శ్యామ, బూటి, కాకా దీక్షితు కూర్చునేవారు.
మధ్యాహ్నం 12 గంటలకు భోజనం జరుగుతున్నప్పుడు తెరవేసి ఉండేది. తెరవేసి ఉన్నప్పుడు లోపలకు ప్రవేశించడానికి ఎవరూ సాహసించరు. ఈ అన్నదానం చేయటం వలన తోటి బీదలను ఆదుకొనుటే కాదు, దాని వలన వచ్చే పుణ్యం మరి జన్మకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు షిరిడీ సాయి పేర ఏర్పడిన సేవా సంస్థలు ఈ అన్నదానానికి ప్రాధాన్యత ఇచ్చి సేవ చేస్తూ ఉన్నారు. మనము బ్యాంకులో వేసుకున్న ధనము ఈ జన్మలోనే ఉపయోగపడుతుంది. దాన ధర్మముల ద్వారా నిల్వ చేయు మొత్తం పుణ్యం మరు జన్మలో మన శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఉపవాసాలు ఉండడం కానీ మితిమీరి తినటం కానీ మంచిది కాదని బాబా చెప్పేవారు. గోఖలే భార్య బాబా దగ్గర 3 రోజులు ఉపవసించటానికి రాగా, ఉపవాసం చేయవలసిన అవసరమేముంది, దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అని చెప్పి ఆమెను బాబా ఉపవాసం ఉండనివ్వలేదు. దీక్షిత్తు యావజ్జీవితము రాత్రిపూట ఉపవసించాలని నిశ్చయించుకొని బాబా దగ్గరకు రాగా, రాత్రి భోజనానికి రొట్టె కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నువ్వు తిను అని అన్నారు. అలా అతనికి చెప్తూ వానిని ఉపవాసం ఉండనివ్వలేదు. బాబా సకల జీవ జంతు పశుపక్ష్యాదుల యందు కారుణ్య దృష్టితో ఉండేవారు. ఆకలిగొన్న ప్రాణము గల ఏ జీవికైనా ఆహారం పెట్టుటే శ్రేయస్సు కలిగిస్తుందని చెప్పారు. తాను భిక్షతో తెచ్చిన ఆహార పదార్థములు అన్నింటినీ ఒక కుండలో పోసి కుక్కలు పిల్లులు కాకులతో కలిసి తినేవారు. వాటిని తోలేవారు కాదు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.